ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా, మీకే సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచునట్లు కృప చేయండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం మనం కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సుమోయనును ఒక మనుష్యుడు ఉండారు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ప్రియ కుటుంబీకులారా, మీకందరికీ కూడా అడ్వెంట్ శుభాలు అందచేస్తూ ఈ దినము జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు, మీ బంధుమిత్రులకు కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మేము తెలియచేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. మరి అడ్వెంట్ కాలం ముగియబోతుంది. క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని కన్నులారా చూచే భాగ్యానికి చాలా సమీపంగా ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిని విడవద్దు, మరవద్దు, అశ్రద్ధ చేయవద్దు. ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు మనం వాక్యాన్ని కలిసి చదువుకున్నాం. ఈ వాక్యాంశము క్రిస్మస్లో మరి ఒక ముఖ్యమైన పాత్ర. సుమియోను కొరకు మనం కలిసి ధ్యానం చేస్తున్నాం. సుమియోను అనే మాటకు గాడ్ హ్యాస్ హెర్డ్ అనే ఒక చక్కటి ఇంగ్లీష్ పదం ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. ప్రియులారా, దేవుడు విన్నాడు. ఈ సుమియోని యొక్క పాత్రకు మరొక టైటిల్ కూడా మనం ప్రార్థనాపూర్వకంగా పెట్టచ్చు.
నిరీక్షణ లేక హోప్ అనేది ఇక్కడ సిమియోనులో మనకి కనిపిస్తూ ఉన్నది. సిమియోను క్రీస్తు ప్రభువారి యొక్క ఈ జనన విషయాల్లో ఒక గొప్ప పాత్ర ఆయన పోషించాడు. ఆ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువుని చూచే వరకు కూడా అతడు చనిపోడని దైవవాక్యం ఉంది. ఆయన్ని చూడగలిగిన నిరీక్షణ సిమియోను కలిగి ఉన్నాడు. పై వచనాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ శిశువుకు సున్నతి చేయబడు దినములు సమీపించినప్పుడు ఇక్కడ ఏం చేయాలి అని ఆలోచన చేస్తే మోషే ధర్మశాస్త్రము ఏ విధంగా సెలవిచ్చిందో అటువంటి రీతిలో వారు ఏం చేయాలంటే తమను శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకునే దినాలు ఇక్కడ సమీపించాయి. ప్రతి తొలిచూలు మగపిల్ల ఇక్కడ ప్రభువుకి ప్రతిష్ఠ చేయాలి. అందుకని ప్రభు ధర్మశాస్త్రము వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠ చేయటానికి ఏం చేశారంటే గువ్వల జతనైనాను 2 పావురపు పిల్లలను బలిగా సమర్పించవలసినటువంటి నియమం ఉంటూ ఉన్నది. ప్రియులారా, వారు ఆ పసిబాలుడైనటువంటి యేసు ప్రభుని యెరూషలేమునకు వారు తీసుకుని వచ్చినప్పుడు ఆ యెరూషలేము దేవాలయములో సిమియోను అనే ప్రవక్త లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు పసిబాలుడైన క్రీస్తు ప్రభువులకు చూడటానికి కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయనకు ఒక దర్శనము ప్రవచనము ఉంది. ఈ సిమియోను యెరూషలేము వాసి. ఆయన ఎటువంటి లక్షణాలు కలిగిన వాడు అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అతడట నీతిమంతుడు అని వ్రాయబడుతుంది. భక్తిపరుడు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతుంది. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అని పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తుంది. పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నాడు అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని ఎవరో తెలియచేస్తున్నారట. పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేనో. ఎంత గొప్ప భాగ్యం అండి! క్రీస్తు ప్రభుని చూడకముందు అతడు మరణమును పొందాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు తెలియచేస్తున్నాడు. ఇతడు ఇశ్రాయేలీలకు ఆదరణ కొరకు కనిపెట్టువాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయనకున్న దర్శనము ప్రవచనాన్ని బట్టి యెరూషలేము దేవాలయంలో ఆ కుమారుని చూడటానికి కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆ బిడ్డను యెరూషలేము దేవాలయానికి అక్కడ సున్నతి కార్యక్రమానికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ సిమియోను అనే ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 28వ వచనములో తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు అనగా సిమియోను ప్రవక్త తన చేతులలోనికి ఆయనని ఎత్తుకొని స్తుతించుచు ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడట. నాదా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నా. సిమియోను ప్రవక్త యెరూషలేము దేవాలయములో లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుని చూడాలని
దర్శనము ప్రవచనము నెరవేరాలని నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటుడుగా యేసయ్యను తల్లిదండ్రులు తీసుకుని వచ్చి ఉంటుడుగా బిడ్డను చేతుల్లోనికి తీసుకుని అప్పుడు తన మనస్సులో ఉన్నటువంటి ఆ సంతృప్తిని వెళ్ళబొచ్చి అంటాడన్న నాదా ఇప్పుడు సమాధానముతో నీ దోస్సుని పోనిచుచ్చు ఉన్నావు అని చెప్పి ఇక్కడ అంటాడు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప నిరీక్షణ. కడు వృద్ధుడయ్యున్నాడు, ఎప్పుడు చనిపోతాడో తెలియదు. కానీ దేవుడు సెలవిచ్చిన రీతిలో పసిబాలుని చూడాలి, ఆ వెలుగును చూడాలి, లోకానికి ప్రకటన చేయాలి, ఆయన సమాధానాన్ని పొందాలి, ఆయన రక్షణ అనుభవించాలి అనే నిరీక్షణతో యెరూషలేము దేవాలయంలో కనిపెట్టుకొని ఆయన చేతిలోనికి తీసుకెళ్ళటం నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దోస్సుని పోనిచ్చాను. ఉదయకాలపు ఆరాధనలో ఆరాధిస్తున్న ప్రియమైన దేవుని కుటుంబీకులారా, అట్టి నిరీక్షణ మనం కలిగి ఆ గొప్ప వెలుగును చూచి ఆ వెలుగు కొరకు సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మనపై మెండుగుంచి కుమరించలోగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా, నిరీక్షణ అయ్యున్న సుమియోను వలె మా జీవితాల్లో నీ కొరకు నాయన మేము కనిపెట్టుకుని నీ వెలుగును మేము చూచి ఆ వెలుగు కొరకు సాక్ష్యం ఇచ్చి నీ సమాధానముతో నా ప్రభు వెడలిపోవటానికి కృపొచ్చే యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.